హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు క్యారెట్ ఎగ్ ఫ్రై ఎలా చేసుకోవాలో చెప్పబోతున్నాను. ఆలస్యం చేయకుండా మరి నాతో వచ్చేయండి. ఒక బాండి తీసుకుని అందులో ఆయిల్ వేసి అది వేడయ్యాక జీలకర్ర వేయండి. అది చిట్ఫట్ అన్నాక ఉల్లిపాయలు వేయండి. అందులో ఆ ఉల్లిపాయలు వేసి బాగా కలపండి ఒకసారి గరిటెతో. అలా కలుపుతూ ఉండండి ఒక 2 మినిట్స్ పాటు. తర్వాత ఉప్పు వేయండి. అందులో ఉప్పు సరిపడినంత మీ టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు వేయండి. ఉప్పు వేసి ఒకసారి మరలా కలుపుతూ ఉండండి. ఒక 2 మినిట్స్ తర్వాత పసుపు వేయండి. అలాగే ధనియాల పొడి మీ దగ్గర అవైలబుల్గా ఉంటే అది కూడా వేయండి. ధనియాల పొడి వేస్తే టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్, వేసుకుని చూడండి. ధనియాల పొడి పసుపు వేసిన తర్వాత ఒకసారి మరలా కలపండి. అలా కలిపిన తర్వాత దగ్గరికి అవుతుంది, కొంచెం మగ్గనివ్వండి. ఉల్లిపాయ బాగా మగ్గాక ఇదిగోండి ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు ఉంటుంది. అలా ఆ తర్వాత క్యారెట్ వేయండి. అందులో క్యారెట్ వేసి ఉల్లిపాయ క్యారెట్ మిక్స్ అయ్యేట్టు మరలా ఒకసారి గరిటెతో కలపండి. బాగా మిక్స్ చేయండి. అలా మిక్స్ చేశాక దగ్గర వరకు ఇలా మగ్గనివ్వండి. మగ్గాక ఎలా ఉంటుంది ఫ్రెండ్స్. ఆ తర్వాత అందులో ఎగ్ వేయండి. ఎగ్ వేసి ఎగ్ని బాగా కలపండి. అందులో మిక్స్ అయ్యేలాగా బాగా కలపండి. కలిపిన తర్వాత ఒకసారి మూత పెట్టండి. కాసేపు మూత పెట్టండి, ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ పాటు. తర్వాత మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి ఫ్రెండ్స్. ఇలా పూర్తిగా మగ్గిన తర్వాత ఒకసారి కలిపి చివరిగా దీంట్లో కొత్తిమీరను యాడ్ చేయండి ఫ్రెండ్స్. కొత్తిమీర యాడ్ చేస్తే కలర్ఫుల్గా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది ఫ్రెండ్స్. గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ తినడం హెల్త్కి కూడా చాలా మంచిది. ఇలా కొత్తిమీరని యాడ్ చేసి ఒకసారి మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ ఉండండి. తర్వాత మూత తీసి ఒకసారి కలపండి. ఇలా కలిపిన తర్వాత ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి సర్వ్ చేసుకోండి. అంతే ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన క్యారెట్ ఎగ్ ఫ్రై రెడీ. మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మై ఛానల్.